బీహార్‌లో 700 ఇయర్స్‌గా బీహార్ రాష్ట్రంలో మధుబని సౌరభ్ సభ గ్రామంలో ఒక ఆహ్, ఏమంటారు? ఆహ్, డాంకియా, పంకి టైపు ఆచారం ఉన్నది. ఒక విచిత్రమైన ఆచారం ఉన్నది. దాని ప్రకారం ఏటా జ్యేష్ఠ, ఆషాఢ మాసాల్లో ఏర్పాటు చేసే పెళ్లి కొడుకుల మార్కెట్. వీళ్ళందరూ అక్కడికెళ్తారు. పెళ్లి కొడుకులందరిని అక్కడ పెడతారు. అందరూ పెట్టిన తర్వాత పెళ్లి కూతురులకు సంబంధించిన కొడుకులు, అన్నలు గాని, తమ్ముళ్ళు గాని, తండ్రులు గాని అక్కడుంటారు. వీళ్ళు పోయి వాళ్ళ మెడలో దండలేస్తే వాళ్ళ కూతుర్ని గాని, అక్కని గాని, చెల్లిని గాని ఇచ్చి పెళ్లి చేయాల్సిన ఆచారం ఇది. ఇది చాలా మూఢాచారం ఇది. ఎందుకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. సో, ఈ బలవంతపు పెళ్ళిళ్ళలాగుంటాయి. సో, ఇదేం ఆచారం అర్థం కాదు. ఆచారాల్లో రిజిస్టర్ పెళ్ళిళ్ళుంటాయి, హిందూ పెళ్ళిళ్ళుంటాయి, ముస్లిం పెళ్ళిళ్ళుంటాయి, క్రిస్టియన్ మ్యారేజెస్ ఉంటాయి, రింగ్ మార్చుకుంటారు, రిజిస్టర్ ఆఫీస్ ఉంటాయి, పార్టీ పెళ్ళిళ్ళుంటాయి. ఇట్లా వివిధ రకాల్లో గంధర్వ వివాహాలు ఉన్నాయి. సరే ఇప్పుడు పోయినాయి. సో, ఇది ఒక వింత విచారం. ప్రపంచవ్యాప్తంగా ఇది దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చ జరుగుతూ ఉన్నది. సో, ఎవరైతే ఉన్నారో వీళ్ళు దండలేసినప్పుడు అంటే ఒక వ్యక్తికే ఎక్కువ మందిని దండలేసినప్పుడు, ఒక అబ్బాయికి ఎక్కువ మంది దండలేసినా, ఈ అబ్బాయి పోయి వాళ్ళకి ఇది చేసిన ఆక్షన్ పెడతారు. అటేడు తరాలు, ఇటేడు తరాలు చూస్తారు. ఒక్క వ్యక్తినే ఎక్కువ మంది కోరుకున్నప్పుడు ఆక్షన్ పెట్టి ఎక్కువ వేలంపాట్లు ఎవరు గెలిస్తే వాళ్ళకే ఆ పిల్ల గాని, ఆ పిల్లగాడు గాని దక్కే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. అంటే 700 సంవత్సరాలుగా ఈ పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో, ఇక్కడ ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెళ్ళిళ్ళు జరుగుతాయనేది మనకు అర్థమవుతా ఉంది. సో, దేశంలో ఎక్కడా లేనటువంటి బలవంతపు పెళ్ళిళ్ళు బీహార్‌లో ఇప్పుడు జరుగుతున్నాయి. 70ల్లో ఉన్నామా మనం అనిపిస్తుంటది. భూసంస్కరణలు అమల్లోకి రావడం. సో, సమాజం అభివృద్ధి చెందటం మనం చూస్తా ఉన్నాం. ఉద్యోగాలు రావటం చాలా సులభంగా ఉద్యోగాలు చేసుకొని మంచిగా బతకగలగటం. కట్నాలు ఆశించేవారు అంతగా కట్నాలు ఇచ్చుకునే ఆడపిల్ల తల్లిదండ్రులు తొలినాళ్ళలో ఇట్లాంటి పరిస్థితులకు వెళ్ళేదిలే కానీ మారుతున్న ఆధునిక కాలమాన పరిస్థితులు దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి పరిస్థితులు దేశాన్ని కుదిపేస్తూ ఉన్నాయి. సో, ఆఖరి నమ్ముకునే పద్ధతి కూడా ఉంది. పెళ్లి కొడుక్కి కట్నం ఇవ్వాలంటే లక్ష అవుతుంది. అదే రౌడీలకు 10,000 ఇస్తే అబ్బాయిని తెచ్చి మొత్తం ఇంట్లో పెట్టి పెళ్లి తంతు పూర్తి చేస్తారు. పెళ్ళి అంటే నూరేళ్ల పంటరా, అది తంట కాదు, దందా కాదు. సో, ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. సో, కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా పెళ్లి కొడుకుని పట్టుకొచ్చి పెళ్లి చేసి గదిలో పడేసి బంధిస్తున్నారు. సో, ఈ వీడియోలు బయటకు వస్తే తప్ప బయట ప్రపంచానికి తెలియట్లేదు. సో, ఆధునికంగా మనం ఎంత అభివృద్ధి చెందినాం అనుకున్నా ఇట్లాంటి పరిస్థితులకు నెట్టివేయబడతా ఉన్నాం. ఇది సమాజానికి, సమాజ నిర్మాణానికి ఏమంత మంచిది కాదు. సో, ఇది బీహార్‌లో మధుబని జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. వైశాలి జిల్లాలో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. బీహార్‌లో ఇది ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెళ్ళాడతావా చస్తావా అనేటువంటి పరిస్థితిగా మనకు కనపడతా ఉంది. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి. ఇవాళ రేపు బలవంతపు పెళ్ళిళ్ళు ఇష్టపడి పెళ్లి చేస్తేనే కష్టంగా ఉంది. లవ్ మ్యారేజ్లే చాలా సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అరేంజ్డ్ మ్యారేజ్ ఇద్దరు రెండు వైపులో ఉండి వారించినా కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా, మిత్రులారా.